నా పేరు కుమార్ రెడ్డి. నేను రియల్ ఎస్టేట్ రంగంలో గతించిన ఒక 15 సంవత్సరాల నుండి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను. చాలామంది కొత్త మిత్రులకు రియల్ ఎస్టేట్ చేయాలన్నటువంటి చాలా ఆసక్తి ఉంటుంది, కానీ దాన్ని ఆచరణలో పెట్టారు. ఎందుకంటే చాలామంది వస్తారు మార్కెట్లోకి, ఒక 1 మంత్ 2 మంత్స్ మ్యాక్సిమం 6 మంత్స్ ఉంటారు. సో ఇది మనతోటి కాదు అని వెళ్ళిపోతారు. కాదు అని కాదండి, దానిలో ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావాలంటే ఒక 6 నెలలు నిలబడాలి, కనబడాలి. సో అప్పుడే మనకు మార్కెట్ అంటే ఏంటి, కస్టమర్ తోటి మనం ఏం మాట్లాడాలని తెలుస్తుంది. సో దాన్ని నేను దృష్టిలో పెట్టుకొని గతించిన 15 సంవత్సరాల నుండి కూడా నా ధ్యేయం అంటే ఒకటే, రియల్ ఎస్టేటే. మార్నింగ్ లేచిన నుండి ఈవినింగ్ వరకు కూడా నేను ఇక్కడ ఏం మాట్లాడినా కూడా కేవలం ఒక రియల్ ఎస్టేట్ గురించే మాట్లాడతాను. సో అలా మాట్లాడుకుంటూ వెళ్తే మన కస్టమర్ ఖచ్చితంగా దొరుకుతాడు. ఎక్కడో ఉండడానికి కస్టమరు మన పక్కనే ఉంటాడు, కానీ మనం అది గ్రహించం. సో నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తున్నావు అన్న విషయాన్ని కనీసం నీ ఇంట్లో నీ భార్య కూడా చెప్పావు, ఒక్కోసారి మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళకు కూడా చెప్పాం మనము. అదే మనం చేస్తున్న పెద్ద మిస్టేక్. ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ చేస్తున్నాం అన్న విషయాన్ని నలుగురికి తెలియజేయాలంటే మనం ఏం చేయాలి, మనం ఓపెన్ కావాలి. ఎంతసేపు సీక్రెట్గా నేను ఏం చేస్తున్నానో ఎవరికి తెలియదు అని అనుకోవడము మూర్ఖత్వం. సో అలా కాకుండా మనం ప్రతి ఒక్కరికి మన యొక్క ప్రోడక్ట్ గురించి కానీ మనం చేసే పని గురించి కానీ చెప్పినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సో ఎక్కడ మనము రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకొని మార్కెటింగ్ చేసినా కూడా ఎప్పుడు కూడా మంచి లేఅవుట్స్, అంటే ఏదైనా గవర్నమెంట్ అప్పుడు ఉన్న లేఅవుట్స్ ఇటు రేరా ఉండాలి. రేరా అంటే మీకు ఐడియా ఉందో లేదో, రేరా అంటే ఏంటంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు మనకు. సో ఆ లేఅవుట్కి 1956 నుండి అప్డేట్ వరకు మనకు పర్మిషన్స్ ఉంటాయి కనుక మన గవర్నమెంట్లో ఆన్ రికార్డ్ ఉంటుంది కనుక మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో రెండవది ఇంకోటి ఏంటంటే హెచ్ఎండిఏ లేఅవుట్స్. హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ. సో హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు హైదరాబాద్కి ఒక 60 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది కనుక మన సరౌండింగ్లో ఎప్పుడు కూడా డెవలప్మెంట్స్ వస్తాయి. మనం ఒకప్పుడు తీసుకున్నట్లయితే మనం సిటీ చుట్టూ ఒకసారి ఔటర్ రింగ్ రోడ్ని బేస్ చేసుకుంటే, ఒకప్పుడు పెద్దంబర్పేట దగ్గర ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన టైంలో కేవలం 2000 రూపాయల గజం ఉంటే కూడా ఎవరు తీసుకోలేదు. గట్కేసర్లో 1500 అంటే కూడా ఎవరు తీసుకోలేదు. కానీ ఈరోజు గట్కేసర్లో కావచ్చు, పెద్దంబర్పేటలో కావచ్చు, బెంగళూరు జంక్షన్ కావచ్చు, శంషాబాద్ కావచ్చు, షాద్నగర్ కావచ్చు, సో ఎక్కడైనా కూడా ఈరోజు మంచి డిమాండ్ ఉంది. సో ఈ ప్రపంచంలో మీరు ఏ దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పొచ్చు, అది ఒక రోజు నాడు దాని రేటు పడిపోవచ్చు. కానీ ఓన్లీ వన్ ఆఫ్ ద ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా కూడా మీకు మంచి లాభాలు ఉంటాయని మనం చెప్పడానికి దీంట్లో ఎలాంటి సందేహం లేదు. సో ఒక్కసారి మనం తీసుకున్నట్టయితే ఒక కారు ఉంటే ఈరోజు 10 లక్షలు పెట్టి కారు కొంటున్నాము. ఆ కారు 5 సంవత్సరాల తర్వాత అమ్ముకుంటే కేవలం 5 లక్షలు కాదు 2 లక్షలు కూడా రావట్లేదు. కానీ మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే మనం 10 లక్షలు పెట్టి ప్లాట్ కొంటే ఒక 10 ఇయర్స్ వెయిట్ చేస్తే కనీసం ₹1 కోటి రాకుండా ఒక 50 లక్షలు వచ్చే ఛాన్స్ ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కస్టమర్స్కి ఎంకరేజ్ చేస్తూ అవసరం అనుకుంటే మనం కూడా ఒక ప్లాట్ కొనుక్కుంటే చాలా బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశము. నేను రియల్ ఎస్టేట్లో నన్ను చాలామంది ఏమంటారంటే 0 to హీరో అంటారు. ఏంటంటే నేను గ్రౌండ్ లెవెల్ నుండి వచ్చాను, రియల్ ఎస్టేట్లో ప్రతి అణువు కష్టపడుకుంటూ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. ప్రజెంట్ ఇప్పుడు నేను ఒక మంచి నెంబర్ 1 కంపెనీ అనేటువంటి జేపీ ఇన్ఫ్రాలో మార్కెటింగ్ చేస్తున్నాను. ఒకవేళ నిజంగానే మీరు ఏమైనా మార్కెటింగ్ చేయాలన్నటువంటి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. మీకు దానిపైన మీకు మా నెంబరు స్టోర్ చేస్తాము. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఎనీ టైం కాల్ చేయొచ్చు. మీకు ఎలాంటి అంటే డీటెయిల్స్ కావాలన్నా, డౌట్స్, క్లారిఫికేషన్స్ ఏమున్నా కూడా కాల్ చేయండి. థ్యాంక్ యూ.